రమేష్, హౌ ఆర్ యూ? గుడ్ మ్యామ్. సో ఎందుకంటే రమేష్కి మనము ట్రాన్స్ప్లాంటేషన్ చేసి కూడా ఒక 24 hours కూడా అవ్వట్లేదు, అంతే కదా? 24 hours కూడా అవ్వట్లేదు. నిన్న మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ కల్లా కంప్లీట్ అయింది. ఈరోజు మనం డ్రెస్సింగ్ చేసాము. సో ఏంటంటే రమేష్, నీ ఫీలింగ్ చెప్పాము ఒక్కసారి. నీకు అంటే నైట్ నిద్ర పట్టిందా లేదా? సో ఎట్లుంది ఒకసారి? కంఫర్ట్ జోన్ ఉందా లేదా? నువ్వు జనరల్గా జనాలకి మనకి ఒక ఇన్ఫర్మేషన్. నాకు చాలా కంఫర్ట్ ఉంది. నైట్ కూడా చాలా ఎలాంటి ప్రాబ్లం లేదు, మంచిగా నిద్ర పట్టింది. అండ్ సర్జరీ టైంలో కూడా చాలా కంఫర్టబుల్ ఉంది. ఎలాంటి పెయిన్ లేదు, ఏం లేదు, అంతా స్మూత్గా అయిపోయింది. ఓకే. ఎందుకు అంటే తను ఇక్కడ ఉండట్లేదు, ఒక 2 months గురించి వచ్చిండు. తను కెనడాలో జాబ్ చేస్తాడు. సో అందుకని చెప్పేసి తను ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా హ్యాపీగా మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి నాకు ఒక ఎయిమ్. తర్వాత ఈ మధ్యకాలంలో రమేష్ చాలా మంది, అంటే చాలా రీసెంట్గా కూడా 2 weeks బ్యాక్ కూడా ప్రొఫెషనల్ వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం వల్ల నిజంగా 2 cases అయితే డెత్ అయినాయి. బట్ అది ఎందుకు డెత్ అయింది అంటే వాళ్ళు చేసింది కూడా అన్ప్రొఫెషనల్స్ కాబట్టి పేషెంట్స్కి స్వెల్లింగ్, అంటే వాళ్ళు ఏం చేశారో తెలియదు, వాట్ ఈస్ ద రీజన్, బ్యాక్గ్రౌండ్ తెలియదు. సో స్వెల్లింగ్ వచ్చేసి పేషెంట్ ఎక్స్పైర్ కూడా అయ్యారు. సో ఒక్కసారి లైవ్గా చూపిస్తాను, చూడండి మీరు. తనకి ఇదంతా ట్రాన్స్ప్లాంటేషన్ చేశాము. ఈ ఫ్రంటల్ ఏరియా మొత్తం రెసిషన్ అయింది, బాల్నెస్. అండ్ ఇక్కడ హెయిర్ ఉన్నాయి కానీ కొంచెం పల్చకైంది కాబట్టి మధ్య మధ్యలో ఇంప్లాంట్ చేసాము. సో నీకమ్మా ఇక్కడ చూసావా, ఇక్కడ ఈ స్వెల్లింగ్ అనేది కొంచెం లైట్గా స్టార్ట్ అయింది. ఇది కామన్ ఫర్ ఎవ్రీవన్. ఎందుకంటే ఇక్కడంతా ఇంజెక్షన్ ఇస్తాం కదా నీకు బ్లీడింగ్, అంటే బ్లడ్ అరెస్ట్ చేయడానికి, లేదంటే మీ స్కిన్ మాకు కంఫర్ట్ జోన్ ఉండడానికి మేము ఇంజెక్షన్ ఇస్తాము, ఓకేనా? అందుకని ఇదంతా కూడా లూజ్ టిష్యూ కాబట్టి కొంచెం డ్రాప్ అవుతుంది కాబట్టి ఇంజెక్షన్స్ అన్ని ఇందులో బ్యాగ్ లాగా కొంచెం స్వెల్లింగ్ వస్తుంది, అంతే తప్ప ఏం కాదు. సో మీకు లైవ్ అందుకే చూపిస్తున్నాను. సో ఎలాంటి మీరు ట్రాన్స్ప్లాంటేషన్ ఎవరైనా చేయించుకుంటే కనుక మంచి డాక్టర్ని సెలెక్ట్ చేసుకోండి. అందులో డర్మటాలజిస్ట్ లేదంటే ప్లాస్టిక్ సర్జన్స్, ఈ 2 categories సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఓకేనమ్మా? ఓకే. సో ఆల్ ది బెస్ట్ మరి. థ్యాంక్స్ సో మచ్.